నమస్కారం. డిఆర్ ఫోకస్ కి స్వాగతం. చంద్రబాబు సర్కార్ సరికొత్త రికార్డ్. ఏపీ చరిత్రలోనే తొలిసారి సాధ్యం కాదన్నది చేసి చూపించారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చంద్రబాబు సర్కార్ సరికొత్త రికార్డు నమోదు చేసింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పింఛన్ల పంపిణీలో ఓ రికార్డు నమోదైంది. ఒక్క రోజులో 95% మేర పెన్షన్లు పంపిణీ చేసిన ప్రభుత్వం రికార్డును సృష్టించింది. సోమవారం రాత్రి 10 గంటల కల్లా 61.95 లక్షల మందికి పెన్షన్ పంపిణీ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. రాష్ట్ర చరిత్రలో ఇదొక రికార్డు అని ప్రభుత్వ యంత్రాంగానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. మిగిలిన వారికి మంగళవారం వారి ఇళ్ల వద్దే నగదు అందించనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 2.65 లక్షల మంది వాలంటీర్లు ఉన్న గతంలో ఎన్నడూ ఇంత వేగంగా పెన్షన్ పంపిణీ చేయలేదు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 2.65 లక్షల మంది వాలంటీర్లు ఉన్న ఒక్క రోజులో పంపిణీ చేసింది కేవలం 88% మాత్రమే అని చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే శ్రీకాకుళం, విజయనగరం, కడప జిల్లాల్లో అత్యధికంగా 97% పింఛన్లు పంపిణీ పూర్తి చేశారు. అత్యల్పంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో 91% పింఛన్ పంపిణీ పూర్తయింది. ఉదయం 6 గంటల నుంచి 1.30 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు పింఛన్ల పంపిణీ ప్రారంభించారు. ఏపీలో పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం రికార్డు నెలకొందని సమాచార శాఖ మంత్రి పార్థసారథి తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎవరూ చేయలేనిది చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయమన్నారు. గత ప్రభుత్వంలో 2.65 లక్షల మంది వాలంటీర్లు ఉన్న ఈ స్థాయిలో ఎప్పుడు పింఛన్ల పంపిణీ జరగలేదని, 1.30 లక్షల మంది సచివాలయ సిబ్బందితో ఈ రికార్డు సాధించడం ఆనందంగా ఉందన్నారు. గత ప్రభుత్వం 2 నెలల పాటు ఉద్దేశపూర్వకంగానే పింఛన్ పంపిణీ ఆపేసిందని, వాలంటీర్లు లేకుండా పంపిణీ సాధ్యం కాదన్న విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో కొంతమంది వృద్ధులు చనిపోయారని, కానీ చంద్రబాబు చిత్తశుద్ధి, ఉద్యోగుల కష్టంతో ఈ రికార్డు సాధ్యమైందన్నారు. మొత్తం 28 కేటగిరీల్లో ఒక్క రోజులోనే పింఛన్లను పంపిణీ చేశామన్నారు మంత్రి పార్థసారథి. గత ప్రభుత్వం 5 ఏళ్లకు 1000 రూపాయలు పెంచితే చంద్రబాబు 17 రోజుల పాలనలోనే 1000 పెంచి 4000 రూపాయలు చేశారన్నారు. గతంలో పింఛన్ను 200 రూపాయల నుంచి 2000 రూపాయలకు పెంచిన ఘనత చంద్రబాబుకి దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు నిబద్ధతతో పనిచేశారని, వారి కష్టం వల్లనే ఇది సాధ్యమైందన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఇదో ఒక అరుదైన ఘటనన్న మంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు తన అనుభవంతో రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టి అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తారన్నారు పార్థసారథి. ఎన్నికల సమయంలో పెన్షన్ల పంపిణీ పెద్ద వివాదాస్పద అంశమైంది. పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను దూరం పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన సంగతి తెలిసిందే. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా లబ్ధిదారులకు ఇళ్ల దగ్గర డబ్బులు అందించాలని అప్పటికే ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు. కానీ సీఎస్ అది సాధ్యం కాదని చెప్పారు. అయితే ఎండల సమయంలో పెన్షన్ కోసం వచ్చి 33 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్లలో జమ చేసిన పెన్షన్ లబ్ధిదారులకు కష్టాలు తప్పలేదు. అయితే కూటమి ప్రభుత్వం వాలంటీర్లు లేకుండా సచివాలయాల సిబ్బంది ద్వారానే లబ్ధిదారులకు ఇళ్ల దగ్గర పెన్షన్లు పంపిణీ చేసే సరికొత్త రికార్డును నమోదు చేసింది. చంద్రబాబు సర్కార్ సరికొత్త రికార్డ్. ఏపీ చరిత్రలోనే తొలిసారి సాధ్యం కాదన్నది చేసి చూపించారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చంద్రబాబు సర్కార్ సరికొత్త రికార్డు నమోదు చేసింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పింఛన్ల పంపిణీలో ఓ రికార్డు నమోదైంది. ఒక్క రోజులో 95% మేర పెన్షన్లు పంపిణీ చేసిన ప్రభుత్వం రికార్డును సృష్టించింది. సోమవారం రాత్రి 10 గంటల కల్లా 61.95 లక్షల మందికి పెన్షన్ పంపిణీ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. రాష్ట్ర చరిత్రలో ఇదొక రికార్డు అని ప్రభుత్వ యంత్రాంగానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. మిగిలిన వారికి మంగళవారం వారి ఇళ్ల వద్దే నగదు అందించనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 2.65 లక్షల మంది వాలంటీర్లు ఉన్న గతంలో ఎన్నడూ ఇంత వేగంగా పింఛన్ పంపిణీ చేయలేదు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 2.65 లక్షల మంది వాలంటీర్లు ఉన్న ఒక్క రోజులో పంపిణీ చేసింది కేవలం 88% మాత్రమే అని చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే శ్రీకాకుళం, విజయనగరం, కడప జిల్లాల్లో అత్యధికంగా 97% పింఛన్లు పంపిణీ పూర్తి చేశారు. అత్యల్పంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో 91% పింఛన్ పంపిణీ పూర్తయింది. ఉదయం 6 గంటల నుంచి
1.30 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు పింఛన్ల పంపిణీ ప్రారంభించారు. ఏపీలో పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం రికార్డు నెలకొందని సమాచార శాఖ మంత్రి పార్థసారథి తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎవరూ చేయలేనిది చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయమన్నారు. గత ప్రభుత్వంలో 2.65 లక్షల మంది వాలంటీర్లు ఉన్నా ఈ స్థాయిలో ఎప్పుడు పింఛన్ల పంపిణీ జరగలేదని, 1.30 లక్షల మంది సచివాలయ సిబ్బందితో ఈ రికార్డు సాధించడం ఆనందంగా ఉందన్నారు. గత ప్రభుత్వం 2 నెలల పాటు ఉద్దేశపూర్వకంగానే పింఛన్ పంపిణీ ఆపేసిందని, వాలంటీర్లు లేకుండా పంపిణీ సాధ్యం కాదన్న విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో కొంతమంది వృద్ధులు చనిపోయారని, కానీ చంద్రబాబు చిత్తశుద్ధి, ఉద్యోగుల కష్టంతో ఈ రికార్డు సాధ్యమైందన్నారు. మొత్తం 28 కేటగిరీల్లో ఒక్క రోజులోనే పింఛన్లను పంపిణీ చేశామన్నారు మంత్రి పార్థసారథి. గత ప్రభుత్వం 5 ఏళ్లకు 1000 రూపాయలు పెంచితే చంద్రబాబు 17 రోజుల పాలనలోనే 1000 పెంచి 4000 రూపాయలు చేశారన్నారు. గతంలో పింఛన్ను 200 రూపాయల నుంచి 2000 రూపాయలకు పెంచిన ఘనత చంద్రబాబుకి దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు నిబద్ధతతో పనిచేశారని, వారి కష్టం వల్లనే ఇది సాధ్యమైందన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఇదో ఒక అరుదైన ఘటనన్న మంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు తన అనుభవంతో రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టి అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తారన్నారు పార్థసారథి. ఎన్నికల సమయంలో పింఛన్ల పంపిణీ పెద్ద వివాదాస్పద అంశమైంది. పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను దూరం పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన సంగతి తెలిసిందే. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా లబ్ధిదారులకు ఇళ్ల దగ్గర డబ్బులు అందించాలని అప్పటికే ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు. కానీ సీఎస్ అది సాధ్యం కాదని చెప్పారు. అయితే ఎండల సమయంలో పెన్షన్ కోసం వచ్చి 33 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్లలో జమ చేసిన పెన్షన్ లబ్ధిదారులకు కష్టాలు తప్పలేదు. అయితే కూటమి ప్రభుత్వం వాలంటీర్లు లేకుండా సచివాలయాల సిబ్బంది ద్వారానే లబ్ధిదారులకు ఇళ్ల దగ్గర పెన్షన్లు పంపిణీ చేసే సరికొత్త రికార్డును నమోదు చేసింది. చంద్రబాబు సర్కార్ సరికొత్త రికార్డ్. ఏపీ చరిత్రలోనే తొలిసారి సాధ్యం కాదన్నది చేసి చూపించారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చంద్రబాబు సర్కార్ సరికొత్త రికార్డు నమోదు చేసింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పెన్షన్ల పంపిణీలో ఓ రికార్డు నమోదైంది. ఒక్క రోజులో 95% మేర పెన్షన్లు పంపిణీ చేసిన ప్రభుత్వం రికార్డును సృష్టించింది. సోమవారం రాత్రి 10 గంటల కల్లా 61.95 లక్షల మందికి పెన్షన్ పంపిణీ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. రాష్ట్ర చరిత్రలో ఇదొక రికార్డు అని ప్రభుత్వ యంత్రాంగానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. మిగిలిన వారికి మంగళవారం వారి ఇళ్ల వద్దే నగదు అందించనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 2.65 లక్షల మంది వాలంటీర్లు ఉన్న గతంలో ఎన్నడూ ఇంత వేగంగా పెన్షన్ పంపిణీ చేయలేదు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 2.65 లక్షల మంది వాలంటీర్లు ఉన్న ఒక్క రోజులో పంపిణీ చేసింది కేవలం 88% మాత్రమే అని చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే శ్రీకాకుళం, విజయనగరం, కడప జిల్లాల్లో అత్యధికంగా 97% పెన్షన్లు పంపిణీ పూర్తి చేశారు. అత్యల్పంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో 91% పెన్షన్ పంపిణీ పూర్తయింది. ఉదయం 6 గంటల నుంచి 1.30 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు పెన్షన్ల పంపిణీ ప్రారంభించారు. ఏపీలో పెన్షన్ల పంపిణీలో ప్రభుత్వం రికార్డు నెలకొందని సమాచార శాఖ మంత్రి పార్థసారథి తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎవరూ చేయలేనిది చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయమన్నారు. గత ప్రభుత్వంలో 2.65 లక్షల మంది వాలంటీర్లు ఉన్నా ఈ స్థాయిలో ఎప్పుడు పెన్షన్ల పంపిణీ జరగలేదని, 1.30 లక్షల మంది సచివాలయ సిబ్బందితో ఈ రికార్డు సాధించడం ఆనందంగా ఉందన్నారు. గత ప్రభుత్వం 2 నెలల పాటు ఉద్దేశపూర్వకంగానే పెన్షన్ పంపిణీ ఆపేసిందని, వాలంటీర్లు లేకుండా పంపిణీ సాధ్యం కాదన్న విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో కొంతమంది వృద్ధులు చనిపోయారని, కానీ చంద్రబాబు చిత్తశుద్ధి, ఉద్యోగుల కష్టంతో ఈ రికార్డు సాధ్యమైందన్నారు. మొత్తం 28 కేటగిరీల్లో ఒక్క రోజులోనే పెన్షన్లను పంపిణీ చేశామన్నారు మంత్రి పార్థసారథి. గత ప్రభుత్వం 5 ఏళ్లకు 1000 రూపాయలు పెంచితే చంద్రబాబు 17 రోజుల పాలనలోనే 1000 పెంచి 4000 రూపాయలు చేశారన్నారు. గతంలో పెన్షన్ను 200 రూపాయల నుంచి 2000 రూపాయలకు పెంచిన ఘనత చంద్రబాబుకి దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు నిబద్ధతతో పనిచేశారని, వారి కష్టం వల్లనే ఇది సాధ్యమైందన్నారు.
రాష్ట్ర చరిత్రలోనే ఇదో ఒక అరుదైన ఘటనన్న మంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు తన అనుభవంతో రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టి అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తారన్నారు పార్థసారథి. ఎన్నికల సమయంలో పెన్షన్ల పంపిణీ పెద్ద వివాదాస్పద అంశమైంది. పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను దూరం పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన సంగతి తెలిసిందే. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా లబ్ధిదారులకు ఇళ్ల దగ్గర డబ్బులు అందించాలని అప్పటికే ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు. కానీ సీఎస్ అది సాధ్యం కాదని చెప్పారు. అయితే ఎండల సమయంలో పెన్షన్ కోసం వచ్చి 33 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్లలో జమ చేసిన పెన్షన్ లబ్ధిదారులకు కష్టాలు తప్పలేదు. అయితే కూటమి ప్రభుత్వం వాలంటీర్లు లేకుండా సచివాలయాల సిబ్బంది ద్వారానే లబ్ధిదారులకు ఇళ్ల దగ్గర పెన్షన్లు పంపిణీ చేసే సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.